డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్సెస్ సీఎం చంద్రబాబు వివాదం తారాస్థాయికి చేరిందని కూటమి పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి కోసం నారా లోకేష్ వైపు నుంచి ఒత్తిడి పెరగడంతో దానికి అడ్డుగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా తోకుతున్నారని కూటమి పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. గత కొంతకాలంగా చంద్రబాబు నారా లోకేష్ల వ్యవహార శైలి కారణంగా కీలక సమావేశాలకు కూడా పవన్ హాజరు కాలేకపోతున్నారనే చర్చ ఊపందుకుంది. మొన్నటికి మొన్న కీలకమైన కేబినెట్ సమావేశానికి హాజరు కాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంత్రులు కార్యదర్శుల సమీక్షకు కూడా హాజరు కాకపోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బొమ్మన లేక పవన్ కు పొగబెడుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత 15 రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలు సమీక్షలకు దూరంగా ఉండడం రాజకీయ దుమారం రేపుతోంది. తన శాఖకు సంబంధించిన సమీక్షలను పూర్తిగా నిలిపివేసిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. తాజాగా మంత్రులు కార్యదర్శుల సమీక్షా సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు. ఇది చాలా కీలకమైన సమావేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు. అన్ని శాఖల మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు కానీ ఆయన మాత్రం గైర్హాజరయ్యారు. పుండు మీద కారం చల్లినట్టుగా ఇక్కడ మరొక పరిణామం జరిగింది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కుర్చీలో నారా లోకేష్ ని కూర్చోబెట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ గతంలో కేబినెట్ సమావేశాల్లోనూ సదస్సుల్లోనూ సీఎం పక్కన ఉండే కుర్చీలో కూర్చునేవారు. పవన్ లేకపోతే ఖాళీగా ఉంచేవారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూర్చోవలసిన కుర్చీలో నారా లోకేష్ ని కూర్చోబెట్టడం ద్వారా అధికారులు మంత్రులకు సీఎం చంద్రబాబు కొత్త సందేశాన్ని పంపారని కూటమి పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు హాజరు కాలేదని సదస్సుకు వచ్చిన మంత్రులు కార్యదర్శులంతా చర్చించుకున్నారని సమాచారం. ఈ నెల 6వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశానికి కూడా డిప్యూటీ సీఎం పవన్ హాజరు కాలేదు. అంతకంటే ముందు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ తరపున పాల్గొనలేదు. మొత్తంగా అటు ప్రభుత్వం ఇటు కూటమి పార్టీలు నిర్వహించే కార్యక్రమాలన్నిటికీ ఆయన దూరంగా ఉన్నారు. గతంలో నారా లోకేష్ విదేశీ విహార యాత్రలకు వెళ్లినప్పుడు కేబినెట్ సమావేశాన్ని సీఎం చంద్రబాబు వాయిదా వేశారు. ఇప్పుడు మాత్రం పవన్ లేకపోయినా సరే మంత్రుల కార్యదర్శుల కీలక సమావేశాన్ని వాయిదా వేయలేదు. 6వ తేదీన కేబినెట్ సమావేశాన్ని కూడా పవన్ లేకుండానే నిర్వహించారు. అంతేకాదు అదే రోజు పవన్ లేకుండానే మంత్రుల ర్యాంకులను కూడా ప్రకటించారు. మంత్రుల ర్యాంకులలో కూడా సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి పవన్ కళ్యాణ్ ని తక్కువ చేసి చూపించారు. మంత్రి నారా లోకేష్ కి 8వ ర్యాంక్ ఇచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి 10వ ర్యాంక్ ఇచ్చారు. ఇలా నారా లోకేష్ ని ప్రమోట్ చేస్తూ ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ ని డీగ్రేడ్ చేస్తున్నారు. ఇది పవన్ కి కోపం తెప్పించిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మంత్రి నారా లోకేష్ ను ఎలాగైనా డిప్యూటీ సీఎం ను చేయాలనే ఒత్తిడి పెరుగుతుండటంతో పవన్ స్థాయిని చంద్రబాబు క్రమంగా తగ్గిస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో గట్టిగా జరుగుతోంది. మరోపక్క సోషల్ మీడియాలో నారా లోకేష్ టీం దూకుడుగా వ్యవహరిస్తూ పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన కార్యకర్తలను నాయకులను బండబూతులు తిడుతున్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే ఇక పవన్ కళ్యాణ్ డమ్మీనే అన్న సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా పంపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అలకబూనిన పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు పెట్టే సమావేశాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ కూటమి పార్టీలలో జోరుగా సాగుతోంది. ఇక్కడ మరొక విషయం, అనారోగ్యం వలన పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారని ఎవరైనా అనుకుంటే వారు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే బుధవారం నుండి పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలోని పలు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళుతున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తో ఏర్పడిన విభేదాల కారణంగానే కీలక సమావేశాలకు పవన్ డుమ్మా కొడుతున్నారని, పుణ్యక్షేత్రాల సందర్శన కార్యక్రమానికి మొగ్గు చూపారని కూటమి నేతలు మాట్లాడుకుంటున్నారు.